తాతలు ఊరిని పొందితాతలు నాతోటి 11వ కంచె మూడు బుడ్రాయి కంచె నాకు పరిచయం. అంతకుముందు మా నాన్న మా తాత ఆరో తాత ఉంటాను చంద్రగిరి రత్నానికి సాగు బుడ్రాయిని పెట్టింది. అప్పుడు నేను పిల్లగానే నాకు తెలుసు. తర్వాత మానసత్వాన్ని లింగారెడ్డి గారు బుడ్రాయి స్థాపన చేసింది. ఈ ఊరికి సులభం చేసింది మేమే. ఊరి ఆర్మీసులు చేసేస్తాం మేమే. అందరినీ కలుసుకొని ఈ గ్రామ అభివృద్ధికి సహకరించాలంటే గ్రామ ప్రజలు కానీ గ్రామ ప్రముఖులు కానీ కుల పెద్దలు కానీ అందరూ అన్ని కులాలకు సంబంధించిన అక్కలు అన్నారు అందరూ సహకరిస్తాము. ఈ బొడ్రాయి స్థాపన భూమి కంటే కింది భాగంలో ఉన్నది కాబట్టి దీన్ని లేపాలి అనేది అందరి ప్రజల్లో ఒకటి వచ్చింది. దాన్ని లేపడానికి కమిటీ అనేది నిర్ణయించుకొని అన్ని సంఘాల తరఫున ప్రజల తరఫున అందరం కూర్చొని మాట్లాడి ఈ బొడ్రాయి స్థాపన చేద్దామనుకుని కులాల వారిగా కాకుండా యూతుల వల్ల కానీ అక్కల వల్ల కానీ అందరం కలిసి ఒక కమిటీ చేసుకొని సంఘాల వారిగా విరాళాల వారిగా జమ చేయడం జరిగింది. కొత్తగా బొడ్రాయిని స్థాపించడం అనేది జరుగుతుంది. నిన్న ఒక కార్యక్రమం జరిగింది. ఇవాళ హోమం అనేది పూజ నిన్న విగ్రహాలు తీసుకొచ్చాము, జడంలో ఉంచినాము. ఇవాళ హోమం కాల్చినాం. ఇప్పుడు మళ్ళీ వాటిని పక్కన గడ్డల్లో పడుకోబెట్టాలి. మొక్కలు రేపు పొద్దున 9 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన ఉండాలని ముహూర్తం హైదరాబాద్ నిర్ణయం తీసుకున్నాం. 9 నుంచి 11:30 మధ్యలో విగ్రహాన్ని రేపు ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ ప్రతిష్టాపన అయిన తదనంతరం ఊరు దిగ్బంధనం చేస్తారు పనులు. ఆ ఊరు దిగ్బంధనం చేసినాక రాత్రి 7-8 గంటల వరకు అటు ప్రజలు ఇట్లా ఒకటి ఇటు ప్రజలు అటు బయట ఉండాలి. ఇది అందరం గ్రామ ప్రజలందరం కమిటీ సభ్యులు అందరం అమ్మ అక్క చెల్లి తల్లి అందరం కలిసి తీసుకుని నిర్ణయం. కొత్తపేటలో 3వ డివిజన్ కొత్తపేట గ్రామంలో బొడ్రాయి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. నిన్నటి నుండి 20వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు మా విలేజ్లో బొడ్రాయి ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దీనికి ముందుకు వచ్చినటువంటి అన్ని కుల సంఘాల పెద్దలందరికీ మా యొక్క కృతజ్ఞతలు. అలాగే బొడ్రాయి కోసం చందాల వారిగా ఎంతోమంది ముందుకు వచ్చి తనవంతుగా కృషి చేస్తున్నటువంటి వారికి మా యొక్క ధన్యవాదాలు. హోమం కాల్చిన తర్వాత సాయంత్రం 5 గంటలకు పూజ ఉంటుంది. రేపు బొడ్రాయిని నిర్వహించి ఘనంగా ప్రతిష్టాపించడం జరుగుతుంది. ఎందుకు చేస్తున్నామంటే మా యొక్క గ్రామం పచ్చగా ఉండాలి, అందరూ బాగుండాలి, సంతోషాలతో నిండు నీళ్ళతో ఉండాలి. ఆ యొక్క దేవత యొక్క చల్లని దీవెనలు మా మీద ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘన విజయంగా నిర్వహించుకుంటున్నాం. వచ్చేసిన మా బంధుమిత్రులకు మా యొక్క ధన్యవాదాలు. నా పేరు నవీన్ కొత్తపేట.